హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు ఫ్రైడే అండి, 5:30 అయిందనమాట టైము. ఇప్పుడే స్నానం చేశాను. ఇంక ఈరోజు వర్షం వదిలినట్టుంది, కొంచెం తెరిపించింది అనమాట. ఇప్పుడైతే పూజకైతే స్టార్ట్ అవుతున్నాను. పూజ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంటిన్యూగా చూస్తూ ఉండండి. పూజ అయితే అయిపోయిందండి. పిల్లలైతే ఇంకా వాళ్ళకైతే ఉప్మా చేసి పెట్టాను, సేమియా ఉప్మా. నైట్ వేసిన పునుగులు అనమాట ఉన్నాయి, తినమంటే తినలేదన్నమాట, గొంత పునుగులు. ఇంకా నేనైతే తినేస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయారు అనమాట, వాళ్ళకి సేమియా ఉప్మా పెట్టాను. లంచ్ ఏమీ లేదు ఈరోజు వాళ్ళకి. లంచ్ ఎందుకు లేదంటే మా వారు వచ్చి తీసుకెళ్తారనమాట లంచ్ వేడివేడిగా. కొంచెం వాతావరణం బాగాలేదు కదా, అతను ఏదో చిన్న పని ఉందంటే వస్తాను ఇటు అన్నారనమాట. అలాగే వచ్చేటప్పుడు లంచ్ తీసుకుని ఇచ్చేస్తాను అన్నారు. ఎగ్ రైస్ అయితే చేయమన్నారు పిల్లలు, ఆర్డర్ వేసి వెళ్ళారనమాట. మధ్యాహ్నానికి అదే ఈవినింగ్కి ఏమో ఎగ్ పులుసు అంట, మధ్యాహ్నంకేమో ఎగ్ ఫ్రై అంట, ఎగ్ రైస్ అంట, అదే ఎగ్ ఫ్రై చేసేస్తారు కదా అదనమాట. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలన్నమాట. నేనైతే ఇవన్నీ పునుగులు అయితే తింటున్నాను అల్లం చట్నీ వేసుకొని. నేనే చేశాను అల్లం చట్నీ, నైటే చేశాను అనమాట. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఇంకా తినేసి కొన్ని బట్టలు ఉన్నాయి ఆరబెట్టి అప్పుడు వంటకైతే స్టార్ట్ అవ్వాలి. నేను మీకు చూపించాను కదండి ఫ్రిడ్జ్ మీద మ్యాట్, చాలా బాగుంది. మా వారు కూడా బాగుంది అన్నారు, కలర్ కాంబినేషన్ అది. నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేక నాకు నేనే తీసుకుంటున్నాను అనమాట. ఎవరు తినకపోతే పడేయలేము కదా, మా వారు కూడా తినన్నారు, అందుకే నేను తినేస్తున్నాను అనమాట. జావ కూడా ఉంది, జావ కూడా చేశాను అనమాట అతని కోసం. అతను కొంచెం తాగారు, అది కొంచెం తాగేసి ఇవి 2 తినేస్తే అయిపోద్ది టిఫిన్. ఆయిల్ వేసి పర్లేదు, ఆయిల్ ఎక్కువ వేయలేదన్నమాట. అయితే పాలు ఇక్కడైతే గుడ్లు కడుగుతున్నాను. ఇవ్వండి, వాళ్ళకి 3 గుడ్లు, మాకు 3 గుడ్లు అనమాట. వాళ్ళు ఎగ్ ఫ్రై, అదే ఎగ్ రైస్కి 3 గుడ్లు. ఓకే, అలాగే 3. నేనైతే 2 ఉడకబెడతానండి, ఒకటి వచ్చి పగలగొట్టేస్తాను అనమాట. బాగుంటుంది అలాగా. గుడ్డు అలా తినాలంటే నాకు నచ్చదు. ఇవ్వండి, ఇవి మాకనమాట. పాలు అయితే పెట్టాను ఇక్కడ. పాలు కొంచెం హార్లిక్స్ ఈరోజు ఆర్డర్ పెట్టారు, వచ్చింది. నేను ఎప్పటి నుండో చెప్తే ఎప్పుడో పెట్టారంట, నాకు చెప్పలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఫ్లిప్కార్ట్లో పెట్టారంట, ఏదో ఆఫర్ ఉందని. అంటే ఆఫర్ అంటే హార్లిక్స్ పైన కాదు, అతనికి ఏదో ఆఫర్ వచ్చింది, ఎక్కువ పెడుతుంటారనమాట, కాయిన్స్ వస్తుంటాయి, ఆ కాయిన్స్ ద్వారా ఆఫర్ వచ్చిందనమాట. 100 రూపాయలు కట్టారంట, 350కి 100 రూపాయలు కట్టారు, 250 ఇంకా ఫ్రీ అనమాట. అలాగా ఎప్పటి నుంచో ఉమెన్స్ హార్లిక్స్ తండి అంటే తాగాలండి. 30+ అయిన వాళ్ళందరూ తాగాలి, ఎందుకంటే ఇంకా బోన్స్ మనకి పని చెయ్యవు 30+ అయిపోతే. పాలు ఇందులో పోసుకొని చాలు, కొంచెం పాల్లో వేసుకుంటే చాలు. ఒక స్పూన్ చాలు, చాలా పెద్ద స్పూన్ అది. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. పిల్లలకైతే లంచ్ అతను వచ్చారు, పెట్టేసి ఇచ్చేసాను అనమాట క్యారేజ్. నేనైతే ఇవ్వండి మెంతులు అయితే ఫ్రై చేశాను. మెంతులు ఇదేనే మెంతి పొడి చేయడానికండి. ఇంకా ధనియాలు కూడా ఫ్రై చేయాలి, ధనియాల పొడికి 2 ఒకసారి వేస్తే వేస్తాను, లేదంటే
అదొకసారి ఇదొకసారి వేస్తాను అనమాట. అది రేపు వేస్తాను. ధనియాలు చేదొస్తుంది మళ్ళీ. ఇదైతే పులుసుల్లోకండి, ఏమైనా పులుసులు చేసేటప్పుడు పొడి అనేది అందులో వేసుకోవడానికి అనమాట. ఫ్యాన్ గాలికి చల్లగడుతుందని ఇక్కడ పెడుతున్నాను. ఇంకా రైసును ఇవ్వండి, రైసు కర్రీ అక్కడ పెట్టాను. అతను లంచ్ బాక్స్ ఇచ్చాక వచ్చి లంచ్ చేద్దాం అన్నారనమాట. వంట అయితే అయిపోయింది. ఇంకా నాకు బట్టలు ఉన్నాయండి. ఆ బట్టలు కొంచెం అగండి ఆరబెట్టాల్సినవి ఆరబెట్టేస్తే అతను వచ్చేటప్పటికి లంచ్ చేస్తే అయిపోయినట్టే. లంచ్ చేసి వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే పడుకుంటాను కొంతసేపు. చల్లగా ఉంది వాతావరణం. ఇంకా ఏ పని చేయబుద్ధి అయ్యట్లేదు. పడుకొని లేచాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే చూస్తూ ఉండండి. ఇచ్చేసాను, పడేస్తావు ఎక్కడైనా. పిల్లలు అయితే వచ్చేసారండి. నేనైతే దీపం పెట్టేసుకున్నాను అనమాట. బయటికి వెళ్దామన్నారు అతను. కొన్ని సామాన్లు అయితే లేవు. పిల్లలు అస్సలా డోర్ తీసుందమ్మా. ఏమైంది రమ్మన్నారా? బయటకైతే వెళ్తున్నాము. అక్కడ వీలైతే వీడియో తీస్తాను. వీలైతే పిచ్చ కోపం వస్తుంది పిల్లల నుంచి నాకు. అసలు మాటలు ఆడనివ్వరు. అసలు మధ్యలో అమ్మ 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 అని పిలుస్తారు. కేక్స్ భలే ఉన్నాయి చూడండి. బేకరీకి అయితే తీసుకొచ్చారండి. బాబా ఒక కేకు నా బర్త్డేకి, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఇంకా వెరైటీస్ వస్తాయి, చాలా వెరైటీస్. ఓ చాలా వెరైటీ వెరైటీ కేకులు అయితే ఉన్నాయి. చాక్లెట్ కేక్స్, వెనీలా కేక్స్ బాగా చాలా ఉన్నాయి. రెడ్ లెవెల్ అదిగో అది తెచ్చారు మొన్న బర్త్డేకి డాడీ. రెడ్ లెవెల్ కేక్ అది కాదు, అది ఆ లాస్ట్ వన్. ఇది 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 తెచ్చారు. రెడ్ వెల్వెట్ రస్మలై కేక్. ఆగు, కంగారు ఎందుకు? డాడీ దాన్ని మా వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి కానీ మొత్తం వేరేస్తారు అనమాట. రాజు బాగుంది బ్యాక్. మనం ఎన్న టైం ఇది? 4th టైం ఏమో రావడం. అవును, 10th టైం. 10 టైమ్స్ రాలేదు. 5th టైం అనుకో. శారదా ఆంటీ వాళ్ళతో కూడా వచ్చాం కదా ఇక్కడికి. మనం వైజాగ్ రిటర్న్ వచ్చావి. ఇవైతే ఆర్డర్ పెట్టారు. ఓ లవ్వు అబ్బో. వెజ్జా ఇది? కంగారు పడుతుంది దానికి. తమ్ముడు భలే తింటాడు. ఏంటి టిష్యూ పేపర్ నాకు చెడగొట్టదు. శాండ్విచ్ వెళ్ళవే పానీపూరి చెప్పాను. మమ్మీ చెప్పింది నువ్వు వెళ్ళు దగ్గరికి. చెప్తాను వేరుకు వస్తుందండి. పానీపూరి దగ్గరికి అయితే వచ్చామండి.
ఆగ్రా వైజాగ్ చూస్తున్నారు. ఇంట్లోనే ఇప్పుడే వచ్చామండి. ఉంది రింగ్. అతను ఎవరికో ఫోన్ చేస్తున్నారు. రింగ్ టోన్ వెరైటీగా ఉందన్నమాట. తీయగాదేమో. అది నేను తీయలేదు, చెప్తున్నాను, నవ్వుతున్నాను కదా. ఏంటి రీజన్ ఏంటి చెప్పాలి కదా వాళ్ళకి. ఇప్పుడే వచ్చామన్నమాట. సుభాష్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను నేను షాప్లో. బాగున్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టం. తేగానే కొట్టుకొని తినేయాలి. చిన్న సైజు కాకపోతే ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు. పిల్లలు అయితే కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు. మేమైతే వెబ్ సిరీస్ చూస్తున్నాము. ఈ వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే సౌండ్ తగ్గించడానికి అవ్వదన్నమాట. మా భోజనాలు అయితే అయిపోయాయండి. భోజనాలు అంటే ఏం చేయలేదన్నమాట. అక్కడ తినొచ్చాను కదా, ఇంకా దాంతోనే సరిపెట్టుకున్నాము. గిన్నెలు అయితే లంచ్ బాక్సులు, బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్ని క్లీన్ చేసాను. రైస్ అయితే ఉండిపోయింది కొంచెం. ఇంకా రైస్ అయితే ఇప్పుడు తినడానికి ఎవరు తినమనే అనేస్తున్నారు అనమాట. నేను కూడా ఇంకా తిన్నానమాట. అక్కడ తినొచ్చిందే మాకు సరిపోయింది. నేనైతే ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రూమ్లో సంత సంత సంత. అమ్మ సౌండ్ తగ్గించమ్మా ఒక నిమిషం. ఆ రూమ్లో ఒక సంత, ఈ రూమ్లో ఒక సంత. నిజమే. నీ మొహానికి కూడా రెడ్ క్లాత్ వేసేసుకో. ఆ పిల్లకి అసహ్యంగా ఉంది. సన్నం అయిపోయిందండి జుట్టు. ఓకేనండి, ఈరోజు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో. కొత్తగా ఎవరైనా నా వీడియోస్, నా ఛానల్ కానీ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ. మళ్ళీ రేపు వీడియోతో కలుద్దాం.